హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎడప వినీత్. పుట్టుక చావు మాత్రమే నిజం, మధ్యలో ఉన్నదంతా ప్రయాణమే. మనం వెళ్ళిపోయాక జ్ఞాపకాలు కూడా మెల్లమెల్లగా కనుమరుగుతుంటాయి. పుట్టుకతో మొదలైన మనిషి మరణంతో అంతమవుతాడు. మధ్యలో ఆనందంగా గడపడమే జీవితం. చావునెవ్వరూ ఆపలేరు, అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏంటి ఈ నెగిటివ్ మాటలు మాట్లాడుతున్నాను అనుకున్నారా? అవును, ఎప్పుడు సుఖమే కాదు, దుఃఖాన్ని కూడా అనుభవించి తీరాలి. ఈరోజు మనం చెప్పుకునే పాడ్కాస్ట్ మైకేల్ జాక్సన్. అవును, మూన్ వాకర్, కింగ్ ఆఫ్ పాప్ అనే బిరుదులతో ప్రపంచాన్ని ఊపేసిన వ్యక్తి మైకేల్ జాక్సన్. పాప్ సంగీత రారాజు జాక్సన్. నాకు కెరటం చాలా ఇష్టం, పడినందుకు కాదు, పడి లేచినందుకు అంటాడు స్వామి వివేకానంద. ఇలాంటి సూక్తి పక్కాగా చూడముచ్చటగా సూట్ అవుతుంది ఒకే ఒక్కడికి, నా దృష్టిలో. అతనే మైకేల్ జాక్సన్. అవును, డ్రగ్స్, హ్యాబిట్స్, అమ్మాయిలు, సుఖం, ఆనందం, సంతోషం, దుఃఖాలు అన్నిటిని అనుభవించాడు జాక్సన్. అపరిమితమైన అభిమానాన్ని కూడా చొరగొన్నాడు. అనేక మంది మనసుల్లో జాక్సన్ ఒక హీరో. అనేక మంది స్ట్రగ్లర్స్కి జాక్సన్ ఒక కింగ్. అనేక మంది ఎదగాలి అనుకునే వాళ్ళకి జాక్సన్ ఒక ఎగ్జాంపుల్. అవును, మైకేల్ జాక్సన్. మరణాన్ని జయించే శక్తి ఎవ్వరికీ లేదు. మన దగ్గర ఏది ఉన్నా మరణాన్ని ఎవ్వరూ ఆపలేరు అనడానికి మైకేల్ జాక్సన్ జీవితమే గొప్ప ఉదాహరణ. మైకేల్ జాక్సన్ 150 ఏళ్ళు జీవించాలనుకున్నాడు. అందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. కానీ చివరికి 60 ఏళ్ళు రాకుండానే చనిపోయాడు. ముందస్తు ప్రణాళిక అనేది మన విజన్ని సూచిస్తుంది, కానీ దాన్ని పెంచుకోవాలంటే మనకి ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. మంచి హెల్త్ అండ్ వెల్త్ ఉండాలి. ఇవన్నీ కాకుండా కేవలం సుఖ సంతోషాలకు మాత్రమే లోనయ్యి మిగతా వాటిని పక్కన పెడితే మనం ఎంత ఎదగాలనుకున్నా, జీవించాలనుకున్నా దానికంటే ముందే దుర్భర జీవితాన్ని అనుభవించి పైకి వెళ్ళిపోతాం. దానికి ఎగ్జాంపుల్ కింగ్ ఆఫ్ పాప్ అని పిలువబడే మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ తన రోజువారీ చెకప్ల కోసం 12 మంది వైద్యులను నియమించుకున్నాడు. ప్రతిసారి వారు మైకేల్ జాక్సన్ని తనిఖీ చేసేవారు. శరీరంలోని ప్రతి భాగానికి సంబంధించిన ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు నిపుణులైన వైద్యుడిని నియమించారు. మైకేల్ జాక్సన్ మనలాగా తినలేదు. తినడానికి ముందు అతని ఆహారాన్ని ప్రయోగశాలలో ఉంచి క్షుణ్ణంగా పరీక్షించారు. ఏ ఆహారం తీసుకోవాలి, ఎంత పోషకాలు ఉండాలి, అన్నీ నిర్ణీత మొత్తంలో ఉండాలి అని లెక్కలు వేసుకుని తినేవాడు. ఇది అతని జీవితం. ఇది మాత్రమే కాదు, మైకేల్ జాక్సన్ వ్యాయామాన్ని పర్యవేక్షించడానికి 15 మందిని నియమించారు. ప్రతిరోజు మైకేల్ జాక్సన్ ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేసేవాళ్ళు. అంతేకాదు, శరీరంలో ఏదైనా భాగానికి నష్టం జరిగితే ఆ అవయవాన్ని భర్తీ చేసేందుకు అవయవ దాతలను కూడా నియమించారు. అతనికి రక్తం ఇచ్చేందుకు దాతలను కూడా ముందుకు బుక్ చేశారు. ఆ దాతల ఆరోగ్యానికి అన్ని ఏర్పాట్లు చేశారు. 150 ఏళ్ళు బతకాలన్న మైకేల్ జాక్సన్ అత్యాశ ఎందుకు కారణం? అంతా నా దగ్గరే ఉంది, కొంచెం ఆరోగ్య సమస్య వస్తే ట్రీట్మెంట్ ఇవ్వడానికి నా దగ్గర నిపుణుల బృందం ఉంది, శరీరానికి సంబంధించిన ఏదైనా అవయవ దానం చేయడానికి నా దగ్గర అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, రోజు హెల్త్ చెకప్లు ఉంటాయి అనుకున్నాడు మైకేల్ జాక్సన్. నాకేమీ జరగదని అనుకున్నాడు, అందుకే ఇదంతా చేశాడు మైకేల్ జాక్సన్. కానీ 50 ఏళ్ల వయసులో చనిపోయాడు. అంటే కాన్ఫిడెన్స్ ఉంటే తప్పులేదు, ఒక్కొక్కసారి అదే కాన్ఫిడెన్స్ అటు దిట్టయితే మాత్రం చాలా ఇబ్బంది. జీవితం చిన్నాభిన్నం అయిపోతుంది అనడానికి మైకేల్ జాక్సనే ఉదాహరణ. జూన్ 25, 2009 మైకేల్ జాక్సన్ గుండె పని చేయడం ఆగిపోయింది. 12 మంది నిపుణుల వైద్య బృందం గుండెను భర్తీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ మైకేల్ జాక్సన్ ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. చావుకి సవాల్ విసరాలని భావించిన మైకేల్ జాక్సన్ నోరు మెదపకుండా మృత్యువుకు లొంగిపోవాల్సి వచ్చింది. ఎవరైనా అంతే. అందుకే మృత్యువు వచ్చినప్పుడు మీరు పెట్టెలో భద్రంగా ఉన్నా, మృత్యువు వస్తుందని ప్రాణం ఉంటే కొండపై నుంచి పడినా బతుకుతారని అంటారు. మనకున్న రోజుల్లో ఉత్తమంగా జీవించడానికి ప్రయత్నించండి. మన కోసం మనం సమయం ఇవ్వాలి, మంచి చేయాలి, అదే జీవితం. అంటే ఏజ్ అనేది ఒక ఫ్యాక్టర్ మాత్రమే. మనలో ఉన్న మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి. అలాంటి ప్రశాంతతే మనిషి జీవితాన్ని, మనిషిని మనుగడని శాసిస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది.
కాబట్టి ఎవరు మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళరు, మనమే ఒక వీలునామా. మైకేల్ జాక్సన్ కూడా అలాగే తన జీవితాన్ని కింద నుంచి పై స్థాయికి తీసుకెళ్ళాడు, ఒక స్టార్గా ఎదిగాడు. ఒక విధంగా చెప్పాలంటే అమెరికాలో 100 మందిలో 10 మంది రోజు జాక్సన్ గురించి మాట్లాడుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. మైకేల్ జోసెఫ్ జాక్సన్ ఆగస్టు 29, 1958, జూన్ 25, 2009. ఇది అతని బయోగ్రఫీ. పుట్టాడు గిట్టాడు. అమెరికాకు చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు. ప్రపంచంలో అత్యధిక అమ్ముడిపోయిన మ్యూజిక్ ఆల్బమ్ థ్రిల్లర్ జాక్సన్ పాడినది. 10 సంవత్సరాల వయసులో తన అన్నదమ్ములతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్ 40 ఏళ్లకు పైగా సంగీత ప్రపంచంలో ఒక భాగంగా ఉన్నాడు. 1970 ప్రాంతంలో జాక్సన్ పాప్ సంగీతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అమెరికాలోని శ్వేత జాతీయుల మద్దతు పొందిన మొదటి నల్ల జాతి సంగీత కళాకారుడు మైకేల్ జాక్సన్. మైకేల్ జో జాక్సన్ ద కింగ్ ఆఫ్ పాప్, పాప్కి రాజు, ఇలా అనేక బిరుదులు మైకేల్ జాక్సన్కి జనం పంచారు, ఇచ్చారు. మైకేల్ జాక్సన్ మూలం గ్యారీ, ఇండియానా, అమెరికా దగ్గర. ఏంజల్స్, కాలిఫోర్నియా, యుఎస్లో తన మరణం జరిగింది. తన సంగీత శైలి సోల్, పాప్, డ్యాన్స్, పాప్, డిస్కో, రాక్, అర్బన్ పాప్, ఫంక్, మోటౌన్. వృత్తి సింగర్, సాంగ్ రైటర్, రికార్డ్ ప్రొడ్యూసర్, అరేంజర్, డాన్సర్, కొరియోగ్రాఫర్, యాక్టర్. వాయిద్యాలు వోకల్స్, పర్సెషన్, మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్. పిల్లలు 3. సంబంధిత చర్యలు ద జాక్సన్ 5, జెనెట్ జాక్సన్, క్విన్సీ జోన్స్, సియోదా గెరెట్, టెడ్డీ రైలీ. michaeljackson.com అనే వెబ్సైట్లోకి వెళ్తే మనకు అతని గురించి పూర్తిగా తెలుస్తుంది. జాక్సన్ మొత్తం 13 గ్రామీ అవార్డులు గెలుచుకున్నాడు. 8 అవార్డులు ఒకే రాత్రి 1984లో గెలుచుకున్నాడు. జాక్సన్ పాడిన పాటల్లో 13 పాటలు అమెరికాలో నెంబర్ 1గా నిలిచాయి. ప్రపంచం మొత్తంలో జాక్సన్ సీడీలు 750 మిలియన్ కాపీలు అమ్ముడుపోయినట్లు ఒక అంచనా. జాక్సన్ US 300 మిలియన్ల దాన ధర్మాలు చేశాడు. కానీ జాక్సన్ జీవితం వివాదాలతో కూడింది. 1990 నుంచి జాక్సన్ ప్రజాసమ్మతి క్రమేణా కోల్పోతూ వచ్చాడు. 1980 నుండి 2005 వరకు జాక్సన్ తన నెవర్లాండ్ ర్యాంచ్లో ఉన్నాడు. అక్కడ ఒక జూ, అమ్యూజ్మెంట్ పార్క్ కట్టించాడు. క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చిన పిల్లలకు అక్కడ అనుమతించేవాడు. 11 ఫిబ్రవరి 2008 నాడు జాక్సన్ థ్రిల్లర్ 25 అనే కొత్త ఆల్బమ్ విడుదల చేశాడు. జాక్సన్ వాళ్ళ నాన్న జోసెఫ్ జాక్సన్ ఒక స్టీల్ మిల్లో పనిచేసేవాడు. జాక్సన్ వాళ్ళ అమ్మ పేరు క్యాథరిన్ జాక్సన్. జాక్సన్ చిన్నతనంలో తన తండ్రి వల్ల ఎన్నో బాధలు అనుభవించాడు. తన తండ్రి మానసికంగా, శారీరకంగా హింసించేవాడని జాక్సన్ పేర్కొన్నాడు. జాక్సన్ తన చిన్నప్పటి బాధల గురించి మొదటిసారిగా 1993 ఫిబ్రవరి 10 ఓప్రా విన్ఫ్రీలో మాట్లాడాడు. తన చిన్నతనంలో ఒంటరితనం వల్ల ఎంతో ఏడ్చేవాడని చెప్పాడు. జాక్సన్ కుటుంబంలో సోదరి రెబ్బీ, సోదరుడు జాకీ, సోదరుడు టిటో, సోదరుడు జెర్మైనీ, సోదరి లోటోయా, సోదరుడు మార్లోన్, సోదరుడు రెండీ, సోదరి జెనెట్ తనతో పాటు ఉన్నారు. మైకేల్ జాక్సన్ జూనియర్, ప్యారిస్ క్యాథరిన్ జాన్సన్, ప్రిన్స్ మైకేల్ జాక్సన్ తన సంతానం. ఇక పాప్లో ఒక ఊపిన మైకేల్ జాక్సన్ అనేక బాధలు పడ్డాడు, అనేక ఒడిదుడుకులను అనుభవించాడు. ఒక లీడర్గా అనేక మంది ప్రజల గుండెల్లో ఉండిపోయిన జాక్సన్ తన జీవితానికి లీడర్ కాలేకపోయాడు. తన జీవితాన్ని తనే వాదించుకునే స్థితికి వెళ్ళిపోయాడు. మానసికంగా కుంగిపోయాడు. చీకటి గదుల్లో కలిపాడు. ఒంటరితనానికి లోనయ్యాడు. తన ఆలోచనల తీరుని దిగజార్చుకున్నాడు. డ్రగ్స్కి బానిసైపోయాడు. అమ్మాయిల విషయంలో చీప్గా ప్రవర్తించాడు. చిన్నపిల్లల్ని రేప్ చేశాడనే కొన్ని అభియోగాలు కూడా తన మీద మోపపడ్డాయి. ఇలాంటి సిచ్యువేషన్లో తన మానసిక స్థితిని డాక్టర్లు గమనించారు. తనకున్న వ్యాధులతో పాటు చర్మ వ్యాధి కూడా తనకి మెయిన్ కారణం. తన చర్మాన్ని ఒక పంది చర్మంతో కుట్టించుకున్నాడు అనే వాదనలు కూడా ఉన్నాయి. అంటే తనకి నల్ల జాతిలో పుడతాం, తెల్లగా ఉండాలనే కోరిక చిన్నప్పటి నుంచి బలీయంగా తయారైంది. తను పడ్డ బాధలు, తను చూసిన కుటుంబం, పూర్ పీపుల్, పిటీనెస్, ఇవన్నీ అతన్ని జీవితంలో ముందుకు తీసుకెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది నన్ను చూసి గర్వపడాలి అనే స్థితికి తీసుకెళ్ళి. కానీ ఏదైతే దుఃఖాన్ని అనుభవించి సుఖానికి దగ్గరయ్యాడో
అదే సుఖాన్ని ఎక్కువగా అనిపించి మళ్ళీ దుఃఖ స్థితికి వెళ్ళిపోయాడు. జీసస్ క్రైస్ట్ ఒక మాట చెప్తాడు, మనం ఎప్పుడైతే పాపభీతిని అనుభవిస్తున్నామో మళ్ళీ అసలైన ధర్మానికి వెళ్తాం. అసలైన ధర్మానికి వెళ్ళినప్పుడు మళ్ళీ పాపం జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ మళ్ళీ ఆ పాపం జోలికి నువ్వు వెళ్తే నువ్వు నరకానికి వెళ్తావు అని అంటాడు జీసస్ క్రైస్ట్. అవును, మీరు ఈ క్షణం ఏ స్థాయిలో ఉన్నారో మీకు తెలిసి తీరాలి. మీరు వివిధ రకాల వారితో వివిధ స్థాయిల్లో ఉంటారు కాబట్టి మీకు ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో తెలియాలి. ప్రభావం చూపగలిగే వ్యక్తులు ఉన్నత స్థాయిలో ఉండి మీకు సానుకూలంగా ఉంటే ఇతరులకు మార్గదర్శనం చేసే మీ నాయకత్వం చేరుకోదగింది అవుతుంది. అలాంటి వారు మీకు ఒకవేళ అండగా లేకపోతే సమస్యలు త్వరలోనే మొదలవుతాయి. అలాంటివే ఎదురైనాయి మైకేల్ జాక్సన్ జీవితంలో. ప్రతిదీ ఒక ప్రాబ్లమెటిక్ లైఫ్ ఇన్సిడెంట్స్ అయిపోయినాయి జాక్సన్ జీవితంలో. ప్రతి ఒక్కళ్ళు ఇతరులపై ప్రభావం చూపగలరు కాబట్టి ప్రతి ఒక్కరూ నాయకులే. ప్రతి ఒక్కరూ గొప్ప నాయకులు కాలేకపోవచ్చు, కానీ మెరుగైన నాయకుడిగా మారవచ్చు. మీ నాయకత్వ పటిమను బయటికి తీయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు మీ నాయకత్వ నైపుణ్యాలను మానవాళిని అభివృద్ధికి వినియోగిస్తారా అని ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు జాక్సన్ ఇచ్చిన సమాధానం, ఒక లీడర్గా ఎదగాలంటే 10 మందిని ఆకట్టుకోవాలి, 10 మందిని ప్రేమించాలి, 10 మందికి ఉపయోగపడాలి. కానీ నీ లైఫ్లో నువ్వు లీడర్గా ఎదగాలంటే నీ శక్తి సామర్థ్యాలు టాలెంట్ మాత్రమే అవసరం అంటాడు. కానీ ఎందుకో తన జీవితంలో అన్నీ తెలిసిన జాక్సన్ ఏమీ తెలియని వ్యాధితో, అంతుచిక్కని వ్యాధితో పోరాడుతూ, అంతుచిక్కని సమస్యలతో కొట్లాడుతూ చనిపోయాడు. అదే బాధ. జాక్సన్ చనిపోయినప్పుడు కోట్ల మంది ఆరాధించిన వాళ్ళు దుఃఖితులయ్యారు, దుఃఖాన్ని అనుభవించారు, ఏడ్చారు, బాధను అనుభవించారు, జాక్సన్ కోసం ప్రేయర్స్ చేశారు. మళ్ళీ జాక్సన్ పుట్టలేడు అని అన్నారు. జాక్సన్ లాంటి మనుషులు ప్రపంచంలో కొద్దిమందే ఉంటారు. వాళ్ళు నిజంగా స్టార్స్, వాళ్ళని అక్కడే చూడాలి. కానీ జాక్సన్ లాంటి జీవితం మరి ఎవరికీ రాకూడదు అని కోరుకున్నారు. మన ప్రభావం సూర్యాస్తమయానికి ముందు ఇతరులను స్పృశించే మన జీవితం వారిపై అస్తమయమయ్యే లేని సంతకంలాగా ఉండాలి. ప్రభావం పలుకుబడి ఏ విధంగా పనిచేస్తుందంటే మనం స్టార్డమ్లో ఉన్నప్పుడే. కాబట్టి ప్రాక్టికల్గా ఆలోచించాలి, నిత్యం నిజ జీవితంలో బతకాలి. అప్పుడే మనమేంటో మనకు తెలుస్తుంది. దేని దగ్గరికి వెళ్ళాలి, దేని దగ్గరికి వెళ్ళకూడదో, దేన్ని అనుభవించాలి, దేన్ని అనుభవించకూడదో, దేన్ని ఆరాధించాలి, దేన్ని ఆరాధించకూడదో, దేన్ని ప్రేమించాలి, దేన్ని ద్వేషించాలి అనేది మనకు తెలుస్తుంది. అనుదినం మన అభిమతం, అనుక్షణం మన విన్నపం ఆ భగవంతుడి కొరకు వెళ్ళాలి. భగవంతుడా, పయనంలో ఎదురయ్యే బాటసారులకు సాయపడు. ఈ నా జీవితం పరులకి అంకితం. కాబట్టి జాక్సన్ జీవితం కూడా ఈ ప్రపంచానికి అంకితం చేశాడు. మళ్ళీ అనేక మంది జాక్సన్లు పుడతారో పుట్టరో కానీ హీఈస్ ఎ స్టార్ ఎగ్జాంపుల్ ఫర్ మీ అండ్ టు ద వరల్డ్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు పాడ్కాస్ట్. నమస్కారం.